ఎడ్యుకేషన్లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అని చెప్పరు కానీ జస్ట్ యావరేజ్, అమ్మాయి గండం గట్టి పాస్ అయ్యాను, అమ్మాయి పాస్ అయ్యాను అన్న రేంజ్లోనే ఉండేవాడిని. డల్ స్టూడెంట్ కాదు, డల్ స్టూడెంట్ కాదు. యావరేజ్. ఓన్లీ థింగ్ ఈజ్ ఐ వాస్ నాట్ ఏబుల్ టు కాన్సన్ట్రేట్ ఆన్ ది స్టడీస్. ఇది జరుగుతూ వచ్చింది. తర్వాత నెల్లూరుకి వచ్చాక డిగ్రీకి వచ్చాం. డిగ్రీలోకి వచ్చాక ఎగ్జామ్స్ ఇంకొక నెల 2 నెలలు ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ జరుగుతాయి కదా అనుకున్న దశలో ఒకరోజు మా లైబ్రరీకి వెళ్ళాను. ఏదో పుస్తకం కోసం వెళ్తూ ఉంటే పైన ఒక ర్యాక్ ఉంది. ఆ ర్యాక్ని గబక్కని ఒక ర్యాక్లోంచి ఒక పుస్తకం నా మీద పడింది. అంటే ఏదో లాగబోతే అది పడింది. అలా తీసి చూశాను. చూస్తే ద లైఫ్ ఆఫ్ శివానంద, హౌ మై స్పిరిచువల్ జర్నీ స్టార్టెడ్ అనేది ఇండైరెక్ట్గా కూడా చెప్పారు. ఈ ఆధ్యాత్మిక జీవితం ఎలా మొదలైంది అనే దానికి కూడా ఇండైరెక్ట్గా చెప్తాను అనమాట. ఇట్ హ్యాపెండ్ ఇన్ వెన్ ఐ వాజ్ స్టడింగ్ డిగ్రీ అనమాట. డిగ్రీ చదువుతున్నప్పుడు జరిగిన సంఘటన ఇది. పుస్తకం తీసుకుని అక్కడే ఊరికే 2 పేజీలు తీసుకుని చదివాను. చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. నేను ఏ పుస్తకం కోసం అయితే వెళ్ళాను ఆ పుస్తకం సంగతి పక్కన పడేసి ఈ పుస్తకం చదవడం మొదలెట్టాను. ఇట్ వాస్ వెరీ ఇంట్రెస్టింగ్, వెరీ ఇంట్రెస్టింగ్, వెరీ ఇంట్రెస్టింగ్. ఐ ఫినిష్డ్ దట్ బుక్. ఆ పుస్తకం పూర్తి అయిపోగానే మళ్ళీ ఇంకొక పుస్తకం ఇలా ర్యాక్ మొత్తం చదవడం ప్రారంభించాను. అంటే శివానంద అంటే ఈ పుస్తకాలు పోయినాయి, అసలు పుస్తకాలు పోయినాయి. ఇంకా పరీక్షల సంగతి మర్చిపోయాను. ఇదే లోకం అయిపోయింది. 24 గంటలు ఇదే. మామూలు పుస్తకాలు తీసుకుని ఒక 10 నిమిషాలు చదవగానే ఇట్ట కూర్చొని మా టీ పెట్టమా అని ఇట్లా నసుగుడు పడేటటువంటి మనస్తత్వానికి వేరేస్ మన ఈ ఆధ్యాత్మిక స్వామి శివానంద ఆ పుస్తకం తీసుకోగానే స్టార్ట్ టు ఫినిష్ ఇంకా అసలు మంచినీళ్ళు తాగాలనిపించేది కాదు, టీ తాగాలనిపించేది కాదు, అన్నం తినాలనిపించేది కాదు. ఫినిష్ చేసినంతవరకు చదివాను అనమాట. చదువుతూ ఉంటే ఒకరోజు ఈవినింగ్ అట్ అబౌట్ మనం సూర్యుడు దిగిపోతున్నాడు, మెలాంకలిక్ స్టేట్ అంటాం. అది ఒక విధంగా ఉంటుంది, సాడిస్టిక్ టోన్ లాగా ఉంటుంది ఆ టైంలో పుస్తకం చదువుతున్నాం ఇంటి వెనకలు కూర్చొని స్వామి శివానంద చదువుతుంటే వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఇప్పుడు నెల్లూరులో మంచి లీడింగ్ లాయర్గా ఉన్నాడు, సుబ్బారావు అని, వైశాస్ అబ్బాయి. హీ వాజ్ మై బెస్ట్ ఫ్రెండ్. వాడు నాకు ప్రాణం. వాడు మా ఇంటికి వచ్చాడు. ఏంట్రా ఏ పుస్తకం చదువుతున్నావు అని అన్నాడు. ఏదో చదువుతున్నా లేరా అన్న. కాదు ఏ పుస్తకం చదువుతున్నావు చెప్పు, కామర్స్ చదువుతున్నావు లేకపోతే అకౌంటెన్సీ ఏదో అన్నాడు. కాదురా ఈ పుస్తకం శివానంద పుస్తకము అని అన్నా. ఆడు నా మీద భయంకరంగా ఎగిరాడు. బుద్ధి ఉందిరా నీకు, ఇంకొక 20 రోజుల్లో పబ్లిక్ ఎగ్జామ్స్ పెట్టుకొని ఉన్నావు, ఈ స్వామి శివానంద యోగుల జీవితాలు చదువుతా కూర్చుంటావా, ఏరా తలకాయ ఉంది నీకు అని నా మీద ఎగిరాడు. హీ వాజ్ మై బెస్ట్ ఫ్రెండ్. సరేలేరా ఇప్పుడు ఏం చెప్పు అని అన్నా. కాదు పోదాంపా, టీ తాగుదాంపా అని. ఏం ఇంట్రెస్టింగ్ అనిపించింది సార్ మీకు స్వామి శివానంద? ఏంటో ఏదో ఒక స్పిరిచువల్ అంటే అసలు ఏంటి జీవితం, అసలు ఎందుకు వస్తున్నాము, ఎందుకు వెళ్ళిపోతున్నాము, అమ్మ అంటున్నాము, నాన్న అంటున్నాము, ఎంతో ఆప్యాయంగా గడుపుతున్నాము, వాళ్ళు చెప్ప పెట్టకుండా వెళ్ళిపోతున్నారు, మనం ఉన్నాము, అసలు ఏంటిది, పుట్టడం ఏంటి, చచ్చిపోవడం ఏంటి, ఏదేదో అయిపోయింది మైండ్ అంతా కూడా. ఆ పుస్తకం చదివిన తర్వాత మన అమ్మని చూసినా కూడా మన అమ్మ కానట్టు, నాన్నని చూసినా మనకి వీళ్ళేం కానట్టు, ఒక చిన్న దిగుల్లాగా ఏదేదో గందరగోళంగా అయిపోయేది. కరెక్ట్గా ఇది అని చెప్పలేను కానీ బట్ ఇట్ వాస్ వెరీ ఇంట్రెస్టింగ్. అవునా మా ఫ్రెండ్ లేచరా అని చెప్పి వాడు బలవంతంగా నన్ను ఇంట్లో నుంచి ఇప్పులు చేశాడు బయట. వీళ్ళు టీ తాగొద్దాం అన్నాడు. సరే ఇద్దరం బయలుదేరాం. అలా నడుచుకుంటూ మేమున్న ఏరియా మూలపేట, మద్రాస్ బస్ స్టాండ్ అంటాం, ఆర్టీసీ బస్ స్టాండ్ అంటాం, దాదాపు ఒక 2 కిలోమీటర్స్ ఉంటుంది. అలా మాట్లాడుకుంటా వచ్చాం. మెయిన్ రోడ్ మద్రాస్ రోడ్ అంటాం. ఆడకు వచ్చాం. అక్కడ టీ షాప్ దగ్గర ఆడ నిలబడుకొని, రోడ్డు మీద నిలబడుకొని ఆడ 2 టీ అని చెప్పాడు. సరేరా అని ఇట్లాగా మాట్లాడుకుంటా 2 టీలు వాడు వేస్తున్నాడు. నేను ఇట్లా మాట్లాడుకుంటా ఇలా చూసా రోడ్డు మీదకి. అంటే ఎందుకు తిప్పాలని అనిపించిందో కూడా తెలియదు కానీ అలా ఆ టీ తీసుకుపోతే ఇలా చూసాను రోడ్డు మీద. అలా చూస్తే ఒకడికి అంత దూరంలో, బాగా అల్లంత దూరంలో, ఒంటి మీద చొక్కా లేదు, కింద ఒక మాసిన పంచ ఇట్లా కట్టుకున్నాడు. ఆడు వెళ్తున్నాడు. వాడి చేతులు తళుక్కుమని ఇంతలో పుస్తకం తళుక్కుమని మెరిసింది. కొత్త బ్రాండ్ న్యూ బుక్. వాడిని అలా ఉన్నాడు. వాడి చేతిలో ఇంత పెద్ద పుస్తకం ఏంటి అని అలా చూశాను. అని చూసి వాడు టీ కూడా పట్టించుకోలే ఇంకెలాగా. టీ ఉండు బాబు అని చెప్పి తప్ప పరిగెత్తుకుని వెళ్ళాను. బాబు ఏంది ఆ పుస్తకం ఓయా అని అన్నాడు. కాదురా నేనేం అడగట్లేదు, పెరుక్కోవట్లేదు నీ దగ్గర, అసలు ఏం పుస్తకం చూడలేరా అని అన్నా.
పోయా నాకు అక్కడ దొరికిందిలే పోయా అన్నాడు. సరే నేను దాని గురించి అడగట్లేదు, చూస్తాను తీరా అని అన్నాడు. వాడు భయపడతా నా చేతికి ఇచ్చాడు. చూస్తే ఇంగ్లీష్ బుక్ అది, అన్ ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఎ యోగి. వెన్ ఇట్ హ్యాపెండ్ ఇన్ ది ఇయర్ 1977. 77లో ఆ పుస్తకము తెలుగులోకి తర్జుమా చేయబడినటువంటి పుస్తకం అది. 77 తెలుగులో లేదు. తెలుగులో దెర్ వాస్ నో బుక్ ఎట్ ఆల్. ఆ పుస్తకం కనబడింది. అంటే నేను ఇంటికాడ చేసింది ఏంటి, శివానంద పుస్తకాలు చదవడం. అంటే యోగి జీవి, ఒక స్పిరిచువల్ మ్యాన్ లైఫ్ చదువుతున్నా. వాడు బలవంతంగా నన్ను ఈడ్చుకొచ్చాడు రోడ్డు మీదకి. 2 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చా. టీ చెప్పాడు. టీ మీద కాన్సన్ట్రేషన్తో నేను టీ తాగుతూ ఉండుంటే ఐ వుడ్ హ్యావ్ మిస్డ్ దట్ బుక్. ఆ పుస్తకం నాకు దొరికిండేది కాదు. ఎవరు నన్ను ఇక్కడ తిప్పించారు తల. అక్కడి నుంచి, మా ఇంటికాడ నుంచి ఆ పుస్తకం నాకు చేర్చడానికి వచ్చినట్టుగా ఉంది. వీడు నా ఫ్రెండ్. ఇవన్నీ కోఇన్సిడెంట్స్ లాగా అనిపిస్తాయి. కరెక్ట్ సార్. అనుకోని సంఘటనలు అనమాట, ఒకటి. అంటే మనకి షిరిడి సాయిబాబా చరిత్రలో మనం చదువుతాం, అరే నువ్వు నా కోసం 1 అడుగు వేయి, నేను నీ కోసం 100 అడుగులు వేసుకుంటూ వస్తాను అని అంటారు కదా. అలాగే నా ఆధ్యాత్మిక జీవితంలోకి నేను 1 అడుగు వేశాను. పైన ఉన్నాడా లేడా ఒక భగవంతుడు అని అంటామో, లేక ఒక అతీతమైన శక్తి అంటామో, అది నన్ను ఆ మార్గంలోకి నడిపిస్తూనే ఉంటుంది అనమాట. ఆటోబయోగ్రఫీ ఆఫ్ యోగి పుస్తకం తీసుకున్నారు ఆయన దగ్గర. దండం పెట్టారే, నేను పుస్తకం ఇచ్చారా బాబు, నువ్వు డబ్బులు ఇస్తానరా నేను అంటే, అవును 50 రూపాయలు అని అన్నాడు. డబ్బులు 50 20 మొత్తానికి పాపం అడిగాడు. నిజంగా నా దగ్గర కూడా లేదు. వెంటనే ఇంకా పరిగెత్తుకుంటా వచ్చి మా ఫ్రెండ్ దగ్గరికి వచ్చి, అరే ఒక 20 రూపాయలు ఇటీరా అని చెప్పి తీసుకొని పోయి వాడికి ఇచ్చేసి వెంటనే నా పుస్తకం తీసుకున్నాను. అమ్మయ్య, నా పుస్తకం దొరికేసింది. బ్రాండ్ న్యూ బుక్, కొత్త పుస్తకం, తల మెరుస్తుంది ఆ పుస్తకం. ఇంకా వెంటనే ఒరే వాడు షాకు, ఒరే ఇంటికా నుంచి నేను తీసుకొచ్చాను రా నేను, మళ్ళా నీకు అదే పుస్తకం రా ఇది అంటే నాకు అప్పుడు అనిపించింది. సో ఏదో ఒక శక్తి నన్ను గైడ్ చేస్తూ ఉంది, ఇటువైపు లాక్కొస్తూ ఉంది అని అనిపించింది. సరే ఓకే, ఏదో ఇంకా ఆ పుస్తకం నా ఏమంటే భగవద్గీత మన హిందువులకి ఎలా ప్రాశస్త్యమైన బుక్కో, ఈ ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఏ యోగి అనే పుస్తకం కూడా నాకు ఒక భగవద్గీత. ఎప్పుడు వెన్ ఎవర్ ఐఎమ్ ఇన్ డిస్ట్రెస్, ఎప్పుడు నాకు మైండ్ డిస్టర్బ్గా ఉంటే ఆ పుస్తకం తీసి చదువుకునే ఉండే ఒక చాప్టర్. ఎప్పుడు చదివినా ఫ్రెష్గా ఉండేది. ఆటోబయోగ్రఫీ ఎప్పుడు చదివినా ఫ్రెష్గా ఉండేది. ఎప్పటికీ. తర్వాత చాలా కాలం తర్వాత, కొద్ది కాలం అయిన తర్వాత దట్ బుక్ వాస్ ట్రాన్స్లేటెడ్ ఇంటూ తెలుగులోకి తర్జుమా చేయబడింది. అప్పుడు ఎక్కువ మందికి తెలియడం జరిగింది ఆ పుస్తకం గురించి. అప్పటి వరకు పెద్దగా తెలియలేదు. చాలా కాలం తర్వాత, ఇది జరిగిన సంఘటన తర్వాత మళ్ళా ఒక 15 ఏళ్లకో తర్వాత అప్పుడు ఈ పుస్తకం మన రజనీకాంత్ గారికి చేరడము, ఆయన చదవడము. దట్ బుక్ హ్యాస్ ఇన్స్పైర్డ్ హిస్ లైఫ్ అండ్ హీ మేడ్ ఏ ఫిల్మ్, బాబా అనే సినిమా చేయడం అనేది, ఇవంతా కూడా తర్వాత జరిగిన సంఘటనలు అవి. సో వెన్ ఐ గాట్ దట్ బుక్, నాకు ఆ పుస్తకం చేరిన దశలో తెలుగులో లేదు అది. తర్వాత ఒక యోగి ఆత్మకథ అని దాన్ని తర్జుమా చేయబడింది.